ద్రవిడియన్ న్యూస్ టీవీ హైదరాబాద్. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సలహాలు సూచనలు. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉచిత న్యాయ సలహాలు సూచనలు అందిస్తున్న వారు కె విశ్వనాథ్, ఎంఎస్సి, ఎంఏ, బిఎడ్, ఎల్ఎల్బి అడ్వకేట్ గారు. సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తే ఈ కింది సెక్షన్ల కింద శిక్ష సంబంధిత పౌర సమాచార అధికారి బాధ్యులు అవుతారు. ఒక ఉద్యోగి విధి నిర్వహణలో ఎలా వ్యవహరించాలో నిర్దేశించబడినప్పటికీ సదరు ఉద్యోగి బుద్ధిపూర్వకంగా ఇతరులకు నష్టం కలగజేయవలెనని సంకల్పంతో భిన్నంగా వ్యవహరిస్తే ఐపీసీ 166/198 బిఎన్ఎస్ 2023 సంవత్సరం ప్రకారము 1 సంవత్సరం శిక్ష లేక జరిమానా లేక 2 విధించవచ్చు. సమాచార హక్కు ఇవ్వమని చట్టం నిర్దేశించిన సమాచారం ఇవ్వడం లేదు. ఐపీసీ 166/198 బిఎన్ఎస్ 2023 సంవత్సరం సంబంధిత అధికారి శిక్ష అర్హుడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి బుద్ధిపూర్వకంగా చట్టములోని నియమములను ఉల్లంఘించి లేక ధిక్కరించిన ఉద్యోగిని విధుల నుంచి తొలగించాలి. ఆ వ్యక్తిని శిక్ష నుండి తప్పించుకునేటట్లుగా చేసినా, ఆ నేరస్తునికి తక్కువ శిక్ష పడేటట్లు చేసినా ఐపీసీ 217/255 బిఎన్ఎస్ 2023 సంవత్సరం ప్రకారం శిక్షార్హుడు. ఇలా చేసినందుకు గాని 2 సంవత్సరాలు జైలు శిక్ష లేక జరిమానా లేక 2 విధించవచ్చు. విధుల దుర్వినియోగం పరిచినందుకు గాను అతన్ని విధుల నుంచి తొలగించకుండా జాలి చూపించిన, లంచం తీసుకొని రాజకీయ ఒత్తిళ్లతో ఆ ఉద్యోగిని విధుల్లో కొనసాగించుట, ఇవన్నీ చట్టరీత్యా నేరం. ఒక ప్రభుత్వోద్యోగి ఏదైనా రికార్డును తయారు చేయవలసినదిగా ఆదేశించబడినప్పుడు ప్రజలను కానీ లేదా ఎవరైనా వ్యక్తిని కానీ నష్టపెట్టాలనే సంకల్పంతో బుద్ధిపూర్వకంగా రిజిస్టరు తప్పుగా చేసిన లేక ఒక వ్యక్తి చట్టము వారి నుండి శిక్ష పడకుండా రక్షించాలనే సంకల్పంతో రికార్డును తప్పుగా తయారు చేసిన ఐపీసీ 218/256 బిఎన్ఎస్ 2023 సంవత్సరం ప్రకారము 3 సంవత్సరాలు జైలు శిక్ష లేక జరిమానా లేక 2 విధించవచ్చు. ఒక వ్యక్తి ఆస్తిని మరొక వ్యక్తి పేరిట నకిలీ పత్రాలు సృష్టించుట, సంతకాలు ఫోర్జరీ చేసిన ఐపీసీ 420 కొత్త చట్టం 318 ఉపచట్టం 4 బిఎన్ఎస్ 2023 సంవత్సరం ప్రకారం శిక్షార్హుడు. కొంతమంది అధికారులు రికార్డులు. ఉదాహరణకు, ఒక రైతు పేరుట ఉన్న భూమిని ఎటువంటి ముటేషన్ లేకుండా మరొక రైతు పేరుట చేర్చితే లేక సంబంధిత వ్యక్తులకు ఎప్పుడో పట్టాలు ఇచ్చినట్టు రికార్డులు సృష్టించుట, తాను చేసిన తప్పులు పడతాయనే ఉద్దేశంతో రికార్డులకు లేకుండా చేయుట చేస్తే ఐపీసీ 420 కొత్త చట్టం 318 సబ్ రూల్ 4 బిఎన్ఎస్ 2023 సంవత్సరం కింద వస్తుంది. దీనికి గాను 7 సంవత్సరాలు శిక్ష విధించబడును. దురాలోచన పూరితమైన కావాలనే ఉద్దేశంతో సమాచారం ఇవ్వడం లేదు. దానికి ఐపీసీ 406 కొత్త బిఎన్ఎస్ చట్టం 316 2023 సంవత్సరం ప్రకారం 2 సంవత్సరాలు లేక జరిమానా లేక 2 విధించవచ్చు. ఏదైనా ఆస్తిని విధి నిర్వహణలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇతరుల పేరుట వ్రాయుట లేక అప్పగించుట, దుర్వినియోగం చేయుట, నమ్మక ద్రోహంగా భావించి అట్టి వారికి ఐపీసీ 409 కొత్త బిఎన్ఎస్ చట్టం 316 2023 సంవత్సరం ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. సెక్షను 255 బిఎన్ఎస్ 2023 సంవత్సరం ప్రకారం
సెక్షన్ 174 బిఎన్ఎస్ఎస్ మరియు సెక్షన్ 198 బిఎన్ఎస్ ఆర్టికల్ 14, 19, 20, 21, 375 సమాచార హక్కు చట్టం గురించి తప్పకుండా తెలియవలసిన సమాచారం సంబంధించిన చట్టాల గురించి అవగాహన ఉండాలి. వారి హక్కుల గురించి అవగాహన ఉండాలి. అందుకే ఈ మెసేజ్ని వాట్సాప్ ద్వారా కె విశ్వనాథ్ గారు, ఎంఎస్సి, ఎంఏ, బిఎడ్, ఎల్ఎల్బి అడ్వకేట్ గారు అందరికీ ఉచిత న్యాయ సలహాలు అందిస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు. వీరు ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూపులలో ఈ సమాచారాన్ని షేర్ చేయాలని కోరుతున్నారు. ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం ఉచిత న్యాయ సలహాలు సమాప్తం.